అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రామ్ గుళ్ళు. నమస్తే రామ్ గుళ్ళు. మామూలుగా మూడు నాళ్ళ ముచ్చట అని అంటూ ఉంటారు. అంటే కొత్త వింత, పాత రోత, అంటే వీటికి రకరకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ మనం ఫస్ట్ లవ్ చేసినప్పుడు కానీ, లవ్ చేసిన స్టార్టింగ్లో చాలా ఇంకా వేరే ప్రపంచం కనిపించదు, వేరే మూడో వ్యక్తి కనిపించారు, అదే స్వర్గం, ఆ మనిషే సర్వస్వం అయిపోతారు. పెళ్ళైన కొత్తల్లో కూడా అలాగే ఉంటారు. అంటే ఏదైనా స్టార్టింగ్ లో ఉన్నంత లవ్ కానీ, అఫెక్షన్ కానీ, కేర్ కానీ రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. రామ్, ఎందుకు అలా? అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమా, లేకపోతే బాధ్యతలు రావడం వలన? తెలుగులో 2 పదాలు చెప్తా చూడండి. ప్రేమ లేక, ప్రేమ లేక. సో ప్రేమ లేక అంటే ఏంటండి? ఏదైనా మనకి ఇష్టమైన వ్యక్తికి వాళ్ళని మనకు నచ్చే విధంగా మనల్ని మార్చుకోవడము, లేదా వాళ్ళకి నచ్చినవి మనం చూపించడము, ఎలాగోలాగా చెప్పడము, ఎటువంటి పని అయినా కూడా ఒక ప్రేమ లేఖలో చేస్తూ రాస్తూ ఇస్తూ ఉంటాం. ప్రేమ లేఖ మనం లవ్ లెటర్ గా ఇస్తూ ఉంటాం. అంటే ఏంటి? వాళ్ళు మనకి ఇష్టాన్ని తెలపడం, లేదా వాళ్ళు మనకి ఎందులో ఇష్టపడుతున్నారు అనేవి తెలుపుతూ మనం రాసేది ప్రేమ లేఖ. సో ప్రేమ లేఖ రాయడంలో చూపించే ఎఫెక్షన్ ని మనం లవ్ లేదా వివాహ బంధాన్ని కొనసాగించడంలో చూపించలేము. సో అలా చూపించలేకపోవడం వల్లే కోల్పోయేది ఏంటి? రిలేషన్షిప్ మనం కోల్పోతాం. అంటే ప్రేమ లేక విడిపోవడం అనేది ప్రేమ లేక. సో కలవడం అనేది ప్రేమ లేకతో కలుస్తుంది, విడిపోవడం ప్రేమ లేక విడిపోతాం. సో ఈ 2 తెలుగు పదాలు ఎంత బాగున్నాయి, వినడానికి చాలా బాగున్నాయి, అందులో చాలా అర్థం కూడా ఉంది. సో ఇది మనం అర్థం చేసుకోలేం మన రియల్ లైఫ్ లో కూడా. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు లవ్ లో అవ్వచ్చు, వివాహ బంధంలో అవ్వచ్చు, చాలా కోరికలతో ముందుకు వెళ్తూ ఉంటారు. మన జీవితాన్ని మంచి వేలో తీసుకెళ్లాలనుకుని వివాహ బంధంలోకి వెళ్తాం. కానీ ముందునే అంత పట్టుదల మన జీవితం గడుస్తున్న కొద్ది దాన్ని మనం కొనసాగించలేకపోవడమే వీటన్నిటికీ కారణాలు. ఎప్పుడైతే మనకు మనస్పర్ధలు పెరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా రిలేషన్షిప్ లో గ్యాప్ పెరుగుతుంది. ఈ గ్యాప్ పెరగడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఈ కారణాలు అన్నింటినీ కూడా మనం అధిగమించాలి. అంటే మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, మన పార్ట్నర్తో మనం ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, తనకి ఇవ్వాల్సిన సపోర్టింగ్ ఏంటి, తనతో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ మనకి ఇవి నీడ్స్. ప్రతిరోజు మనం ఇలా చేస్తూనే ఉండాలి. అలా అయితే నా రిలేషన్షిప్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్ళగలం. ఏదైనా రిలేషన్షిప్ని అలా కంటిన్యూ చేయాలి అంటే, లేదా జీవితాంతం ఆ రిలేషన్షిప్ని ఉండాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పాటించాలండి. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ ముందు ఎలా ఉందో చివరి వరకు అలా తీసుకెళ్ళాలంటే కొన్నిటి మనం కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న చాలా మంది యువత రోజుకి 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడడం, లేదా వీడియో కాల్ చేసి మాట్లాడడం, లేదా ఓ రోజుకు 100 మెసేజ్లు చేసేయడం, ఇలాంటివన్నీ కూడా ఏమనుకుంటారు? కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం, లేదా కొన్ని రకాల గిఫ్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా మంచి నిర్ణయాలు. ఇవే ప్రేమను వ్యక్తపరచడం లేదా ప్రేమను కొనసాగించడానికి కారణాలుగా చూపిస్తారు. కానీ నిజానికి ఇవేవి కూడా మంచి కారణాలు కాదండి. అంటే మన బాండింగ్ని ముందుకు తీసుకెళ్ళాలనుకునేటప్పుడు ఇవేవి కూడా ముందుకు మనం జీవితాంతం ఉండవు. ఎందుకంటే ఇవన్నీ కూడా టెంపరీ. ఇవి అప్పటికి మాత్రమే సంతోషాన్ని ఇస్తాయి. కాస్ట్లీ గిఫ్ట్స్ కానీ, లేదా ఫోన్ కాల్స్ కానీ, మాటలు కానీ, మెసేజ్ కానీ, ఇవన్నీ కూడా టెంపరీ హ్యాపీనెస్ అంతే ఇదంతా. అవును. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగా లవ్ చేసే వాళ్ళు ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. చాలా మంది. అంటే మీరు చెప్పినట్లయితే ఇంక ఇవన్నీ కారణాలు కాదు అనే అనిపిస్తుంది. నేనైతే కాదని అంటాను. ఎందుకంటే ఇవన్నీ కూడా టెంపరీ. అంటే ప్రతిరోజు మనం చేస్తాం, ఇవి చేస్తే ప్రేమ కొనసాగుతుంది అని ఎందుకు అనుకుంటాం? నిజంగా ఈ ప్రేమ కొనసాగడానికి ఇవే కారణాలు అయితే ప్రతి ఒక్కరి జీవితం కూడా ముందాల ముచ్చట అని ఎందుకు విడిపోతున్నారు? లైఫ్ లాంగ్ ఉంటది కదా ప్రతి ఒక్కరికి. కానీ నిజానికి ఇవన్నీ కారణాలు కాదండి. ఏముండాలి వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే, రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. సో కొన్ని మనం పాటించాలి. అవేంటో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రిలేషన్షిప్ లో అయినా కూడా ఒకరిని గౌరవించుకోవాలి. సో ఒకరిని గౌరవించుకోవడం అనేది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలోకి వచ్చిందంటే ఆ వ్యక్తి కొత్తగా వచ్చిందని అర్థం. సో వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు, వాళ్ళకి సొంత లక్ష్యాలు ఉండొచ్చు, వాళ్ళకి సొంత ఆనందాలు ఉండొచ్చు. వాటిలన్నిటినీ కూడా మనం గౌరవించాలి.
ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలనుకోవడం తప్పు లేదు. లేదు. అలా అని మన జీవితంలోకి వచ్చారు కదా మనకు నచ్చినట్లే ఉండాలని అనుకోవడం తప్పు. కరెక్ట్. ఎందుకంటే కొంతమందికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఆనందాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్స్ ఉంటాయి. వాటిలన్నిటిని కూడా మనం గౌరవించాలి. ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ఒకరికి ఒకరు మద్దతుగా నిలబడాలి. అంటే ఇప్పుడు భార్యగా నేను ఎంత ఆమెను గౌరవిస్తానో భర్తగా నన్ను కూడా ఆమె అంతే గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే మనం హ్యాపీగా ముందుకు వెళ్ళగలం. అవును. సో ఇది ఒకరిని ఒకరిని గౌరవించుకోవడం అనేది ఒక కారణం. సో రెండోది మనం చూసుకున్నట్లయితే ఏ రిలేషన్షిప్లో అయినా ఒకరికి ఒకరు సపోర్టివ్గా నిలబడడం, అంటే మద్దతు ఇవ్వడం. ఇప్పుడు ఏదైనా రిలేషన్షిప్ కంటిన్యూగా ఉండాలంటే సపోర్టివ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చినట్లు నేను బతకాలనుకుంటా, మీకు నచ్చినట్లు మీరు బతకాలి అనుకుంటారు. సో రిలేషన్షిప్లో సపోర్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సపోజు నా భార్య ఏదైనా ఒక పని చేస్తుంది, లేదా నా భార్య చదువుకోవాలనిపిస్తుంది, నా భార్య ఏదైనా ఒక బిజినెస్ చేయాలనిపిస్తుంది. అలాంటప్పుడు నేను ఆమెకు సపోర్టివ్గా ఉండాలి, లేదా సపోర్టివ్ ఇచ్చే క్రమంలో కొన్ని సజెషన్స్ కూడా ఇస్తూ ఉండాలి. అలా సపోర్టింగ్ అండ్ సజెషన్స్ ఇవ్వడం వల్ల ఆవిడకి నా మీద నమ్మకం అనేది పెరుగుతుంది. సో నా భర్త నాకు సపోర్టివ్గా ఉంటున్నారు, లేదా నా భార్య నాకు సపోర్టివ్గా ఉంటుంది, లేదా నాకు సజెషన్స్ ఇస్తుంది. అలా ఎప్పుడైతే మనం వాళ్ళకి మద్దతుగా నిలుస్తామో వాళ్ళు మనకంటే బెటర్గా మనల్ని ప్రేమించడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే రిలేషన్షిప్లో మద్దతు అనేది చాలా ఇంపార్టెంట్. అది అప్ టు లైఫ్ చాలా నీడ్ అనమాట. అవును. సో ఎందుకంటే మద్దతు అనేది ఖచ్చితంగా ఉండాలి మన లైఫ్లో. సపోర్టివ్ ఉంటేనే మన పార్ట్నర్ని మనం మనకంటే ముందుకు తీసుకెళ్ళగలం. అవును. సో ఈ సపోర్టివ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో థర్డ్ వన్ వచ్చి చూసుకున్నట్లయితే తప్పులను క్షమించడం, మరియు మన తప్పుల్ని మనం ఒప్పుకోవడం. కరెక్ట్. ఏదైనా రిలేషన్షిప్లో మన పార్ట్నర్ ఏదైనా తప్పు చేశారంటే ఆ తప్పును ఖచ్చితంగా మనం క్షమించగలగాలి. ఎందుకంటే ఆ తప్పుని క్షమించినప్పుడే వాళ్ళు ట్రస్టెడ్గా ఉండడానికి మనం ఇంకొక మార్గాన్ని చూపించినట్లు. లేదా వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు చేసే తప్పుల్ని మనం క్షమించాలి. తప్పుల్ని క్షమించడం అంటే ప్రతిదాన్ని క్షమించాలని ఏం లేదు, కానీ కొన్ని తప్పులు మనం క్షమించడం వల్ల మన బాండింగ్ని చాలా గట్టిగా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు అనమాట. సో మనకు తప్పుల్ని క్షమించడం ఎంత ఇంపార్టెంటో తప్పుల్ని ఒప్పుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం తప్పు చేసాం, అది నిజాయితీగా మన పార్ట్నర్తో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది మన పైన. లేదు నేను తప్పు చేశాను, ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తానంటే ఇంకో 10 తప్పులు చేయాల్సి వస్తుంది. 10 తప్పులు చేయాలి వస్తాయి. ఒక అబద్ధం ఆడితే ఇంకా అబద్ధానికి ఆడాలి. సో అలాంటివన్నీ కూడా చేయకూడదు. నిజానికి నేను ఒక తప్పు చేశానంటే నా పార్ట్నర్ దగ్గర ఖచ్చితంగా తప్పు ఒప్పుకోవాలి. ఆ తప్పు ఒప్పుకున్నప్పుడు ఆ ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. నిజానికి నేను తప్పు ఒప్పుకున్నాను అంటే తప్పు చేసినట్లు ఒప్పుకున్నాను, కానీ తప్పు ఒప్పుకొని మిమ్మల్ని అడిగాను అంటే నేను మిమ్మల్ని ప్రేమించమంటున్నానని అర్థం, మీ ప్రేమను నేను కోరుకుంటున్నానని అర్థం. అంతే కదా. ఇప్పుడు నేను తప్పు ఒప్పుకొని మీరు నాకు కావాలనుకున్నప్పుడు క్షమించమనడం తప్పేం కాదు. మీ ప్రేమ నాకు కావాలి, మీ ప్రేమను నేను కోరుకుంటానని మాత్రమే క్షమించమని కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం తప్పుని క్షమించడం కూడా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళతో మన రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా తప్పులు మనం క్షమించాలి. ఆ క్షమించడం వలన మీరు కూడా వాళ్ళ ప్రేమిస్తున్నారని, వాళ్ళ ప్రేమను మీరు కోరుకుంటున్నారని చెప్పొచ్చు. తప్పుల్ని ఒప్పుకోవడం కూడా రిలేషన్షిప్లో ఖచ్చితంగా నీడ్. అది లైఫ్ లాంగ్ అలా జరుగుతూ ఉండే చర్య అనమాట. మనం 4th వన్ చూసుకున్నట్లయితే వ్యక్తుల మధ్య పరస్పర విశ్వాసం, నమ్మకం ఉండడం. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ రిలేషన్షిప్లో అయినా ఆ బాండింగ్ బాగుండాలంటే పరస్పర నమ్మకం అనేది ఉండాలి. ఖచ్చితంగా ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ లేకపోయినట్లయితే ఆ బాండింగ్ ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే ట్రస్టే మన బాండింగ్కి పునాది లాంటిది. పునాది బాగుంటే కదా ఇల్లు బాగుంటుంది. సో మన జీవితం బాగుండాలంటే ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ నమ్మకాన్ని కాపాడుకోగలమో మన బంధం ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు కూడా మన ఆ బంధం ఎలా ఉండాలి అలా ఉండాలని కోరుకో అవసరం లేదు. అలా కోరుకోకుండా ఉండాలంటే ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ ఎలా వస్తుందండి? ఆ ట్రస్ట్ రావడానికి ప్రైవసీ మెయింటెనెన్స్ చేస్తారు. చాలామంది రిలేషన్షిప్లో ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. ఆ ప్రైవసీ మెయింటెన్షిప్ అనేది ఉండకూడదు.
ఎప్పుడైతే ప్రైవసీ లేకుండా రహస్యాలను మనం షేర్ చేసుకోగలమో, రహస్యాలను నీతో నా షేరింగ్స్ని, మీ రహస్యాలను నాతో ఎప్పుడైతే మీరు షేర్ చేసుకుంటారో అప్పుడు మన ఇద్దరి మధ్యన ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. అంతే కదా, ప్రైవసీ లేకపోతే ట్రస్ట్ ఏర్పడుతుంది. ఆ ప్రైవసీ మెయింటెనెన్స్ అనేది తీసేయాలి. ఇంకొన్నిసార్లు మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన పార్ట్నర్తో షేర్ చేయాలి. సో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచించాలి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటారు, మీ పార్ట్నర్తో వైజాగ్ వెళ్ళాలని చెప్పలేదు, వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళి వైజాగ్లో మీ పని ఏదైతే ఉందో ఆ పని చూసుకుని హైదరాబాద్ మళ్ళీ వచ్చారు. అప్పుడు మీ పార్ట్నర్కి చెప్పారు, ఏమంటే నేను వైజాగ్ వెళ్ళాను, వైజాగ్లో నా పని చూసుకొని వచ్చాను అంటారు. అప్పుడు ఆల్రెడీ మీరు వైజాగ్ వెళ్ళారు, వైజాగ్లో మీ పని చూసుకొని వచ్చేసారు. సో అప్పుడు మీ పార్ట్నర్కి చెప్పారు నేను వైజాగ్ వెళ్ళి వచ్చానని. అప్పుడు మీ పార్ట్నర్కి చెప్పడం వల్ల యూజ్ ఏముంది? ముందు చెప్పడం బెటర్, ముందు చెప్పాలి. ఇది ఒక ఉదాహరణ. సెకండ్ మనం చూసుకున్నట్లయితే మీరు వైజాగ్ వెళ్ళాలి, మీకు కొంత పని ఉంది. ఏమంటే నేను వైజాగ్ వెళ్తున్నా, వైజాగ్లో వెళ్ళి నాకు కొంత పని ఉంది, ఆ పని చూసుకుని హైదరాబాద్ మళ్ళీ వచ్చేస్తా 2 daysలో చెప్పేసి వెళ్ళిపోయారు. దీనివల్ల ట్రస్ట్ ఏర్పడుతుంది అంటారా? ఎందుకంటే ఆల్రెడీ వైజాగ్ వెళ్ళాలనే నిర్ణయం మీరు తీసుకున్నారు, ముందు పర్మిషన్ అడగాలంటారు. మీరు అడగలేదు, మీరు వైజాగ్ వెళ్తాను వెళ్ళి వచ్చేసారు, వెళ్ళి వస్తానని చెప్పారు. కానీ వైజాగ్ వెళ్ళి రావడం వల్ల జరిగే నష్టం ఏమీ లేదు. కానీ మీ రిలేషన్షిప్లో కొంత ఎడబాటు అనేది వస్తుంది, ఖచ్చితంగా చెప్పకుండా వెళ్ళారు కాబట్టి. ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే మీరు వైజాగ్ వెళ్ళాలి. సో అప్పుడు మీ పార్ట్నర్తో నేను వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నా, నాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటుంది, లేదా మీకు కుదరదు అనుకుంటే నేను వైజాగ్ వెళ్ళి వస్తా అని చెప్పారు అనుకోండి. అంటే ముందు వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మీ పార్ట్నర్తో చెప్పారు అంటే అతని నిర్ణయంతో మీకు పని లేదు, అప్పుడు మీకు ట్రస్ట్ అనేది ఉండదు. సో తర్వాత మీరు వైజాగ్ వెళ్తానని చెప్పారు, అతను రమ్మని మీరు చెప్పలేదు. సో అతను ఖచ్చితంగా మీ పైన నమ్మకాన్ని పెట్టుకోరు కదా. ఇప్పుడు థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీరు వైజాగ్ వెళ్తామని మీ పార్ట్నర్తో చెప్పారు, నేను వెళ్తున్నా మీరు కూడా వస్తే నాకు హ్యాపీగా ఉంటుంది, మన ఇద్దరం కలిసి వెళ్దామా లేదా నేను ఒక్కడిని వెళ్ళమంటారా అని అడిగితే అది ఎంత ట్రస్టెడ్గా అనిపిస్తుంది, వాళ్ళకి ఎంత నమ్మకంగా ఉంటుంది. సో నమ్మకాన్ని ఎలా మనం ఏర్పాటు చేసుకోవాలి, ఈ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మన బాండింగ్ చాలా ఎక్కువ కాలం స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగా. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే బాండింగ్ కాపాడుకోవడంలో మనం చూపించే బాధ్యత. ఏదైనా ఒక రిలేషన్షిప్లో గొడవలు రావడం సహజం, ఆ గొడవలు వచ్చేటప్పుడు ఆ గొడవల్ని మనం ఎలా సర్దుమణిగేటట్లు చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. గొడవలు వచ్చే క్రమంలో గొడవలు ఎందుకు వచ్చాయని కాకుండా ఆ గొడవలు రావడానికి గల కారణం ఏంటని మనం చూసుకోవాలి. ఆ గొడవలు వచ్చే కారణాన్ని మనం ఇంకొకసారి జరగకుండా చూసుకునేటట్లయితే ఆ రిలేషన్షిప్ని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు చాలా బాగా. సో నీ వల్లే గొడవ జరిగింది లేదా నా వల్లే గొడవ జరిగింది అనే తగులు తీసుకురాకుండా అసలు గొడవ జరగడానికి మన ఇద్దరి మధ్యలో వచ్చిన కారణం ఏంటి, ఆ కారణాన్ని ఇంకొకసారి జరగకుండా ఎలా చూసుకోవాలి అనేది చూసుకున్నట్లయితేనే మన రిలేషన్షిప్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళగలం. సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే కొన్ని సాక్రిఫైజెస్ చేయాలండి. మన రిలేషన్షిప్లో ఖచ్చితంగా త్యాగాలకు సిద్ధపడాలి. కొన్నిసార్లు మన పార్ట్నర్కి నచ్చేవి మనం చేయలేకపోవచ్చు, లేదా మనకు నచ్చినట్లు మన పార్ట్నర్ ఉండలేకపోవచ్చు. అలాంటప్పుడు మన పార్ట్నర్కి నచ్చే విధంగా మనం కొన్నిసార్లు మారవలసి ఉంటుంది. ఎక్కువగా ఫ్రెండ్స్తో తిరిగే అలవాటు ఉంది, సో మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఫ్రెండ్స్తో తిరిగే టైంని మనం తగ్గించాలి. లేదా మన పార్ట్నర్కి టీ తాగే అలవాటు లేదనుకోండి, మనకు టీ తాగే అలవాటు ఉంది, సో అప్పుడు మన పార్ట్నర్కి అర్థమయ్యే విధంగా చెప్పాలి, మీరు కూడా నాతో టీ తాగితే బాగుంటుంది, మన ఇద్దరం కలిసి బయటకు కూర్చొని టీ తాగుదాం, మన ఇద్దరం కలిసి టీవీ చూసుకుంటూ టీ తాగుదాం అంటే అవతల మీ పార్ట్నర్ కూడా అప్పుడు దాన్ని సాక్రిఫైస్ చేయాలి. అతనికి ఇష్టం లేదు కానీ మీకోసం సాక్రిఫైస్ చేసి మీతో పాటు కూర్చొని టీ తాగుతూ ఉండాలి. అంటే కొన్నిసార్లు మనకి మన ఫ్యామిలీ వ్యక్తుల పట్ల కూడా మనం కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మన కుటుంబం బాగుంటేనే మనం బాగుంటాం. మన కుటుంబం కోసం మన పార్ట్నర్ కోసం కొన్నిసార్లు మనం సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది కొన్ని విషయాలు. సో సెవెంత్ చూసినట్లయితే ఏదైనా ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే కొంత రొమాంటిక్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మెయిన్. ఎప్పుడైతే మీరు అన్నట్టు అది 100% కరెక్ట్. సాన్నిహిత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రొమాంటిక్ లైఫ్ లో మనం ఉంటున్నట్లయితేనే అప్పుడు మనం చాలా మంచి రొమాంటిక్ లైఫ్ లో ఉన్నామని మన పార్ట్నర్ కి తెలియజేసినట్లు అవుతుంది. కొన్నిసార్లు మన పార్ట్నర్ తో రొమాంటిక్ గా మాట్లాడడం కానీ
లేదా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కానీ, లేదా వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళు చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉండడం కానీ, లేదా మన పార్ట్నర్తో కొన్ని ఇంటి పనుల్లో సహకారం చేయడం, లేదా మన పార్ట్నర్ వంట చేస్తుంది, ఏమో ఈ రోజు మీరే చేస్తారా, నేను కూడా కొన్ని రోజులు చేస్తా, నేను ఈరోజు వంట చేస్తా అని మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. లేదా మీ పార్ట్నర్ వంట చేస్తూ ఉండేటప్పుడు కొన్నిసార్లు వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకోవడం, లేదా కొన్నిసార్లు శరీరాన్ని టచ్ చేయడం, కొన్నిసార్లు ఆట పట్టించడం, ఇలాంటివన్నీ కూడా మన బాండింగ్ ని చాలా స్ట్రాంగ్ గా ఉంచుతాయి. నేను అన్నట్టు మళ్ళీ ఏంటంటే ఇద్దరి మధ్య ఎవరైనా గొడవ వచ్చింది అంటే అవతల పర్సన్ అతను ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నట్టు చేసినా కూడా ఆ గొడవ అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇలా రొమాంటిక్ గా ఎప్పుడైతే మనం ఉండగలమో ఖచ్చితంగా ఆ గొడవను అక్కడితో మనం స్టాప్ చేయగలం. ఎందుకంటే అదే సాన్నిధ్యం అంటాం కదా. కొన్నిసార్లు మనం మార్నింగ్ లేవగానే మన పార్ట్నర్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం వల్ల కొన్ని అపోహలు అనేవి తొలగుతాయి, ఖచ్చితంగా తొలగుతాయండి. ఎందుకంటే వాళ్ళ ఫేస్లో మనం చూసి మాట్లాడడం వల్ల ఒక స్ట్రాంగ్ బిలీవ్నెస్ అనేది ఏర్పడుతుంది, నా పార్ట్నర్ నాతో ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది. సో రొమాంటిక్ లైఫ్ కూడా కొన్నిసార్లు ఇంపార్టెంటే. కొన్నిసార్లు మార్నింగ్ లేవగానే కిస్ చేయడం, లేదా మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు వాళ్ళతో మనం హ్యాపీగా పడుకోవడం, కలిసి పడుకోవడం, ఇలాంటివన్నీ కూడా మన రోజువారీ జీవితాన్ని చాలా ఆనందంగా ముందుకు తీసుకెళ్తాయి. కొన్ని చిన్న చిన్న క్షణాలే మన లైఫ్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కరెక్ట్. మీరు అన్నట్టు ఈ లాస్ట్ లో చెప్పిన 7th చూడండి, రొమాంటిక్ లైఫ్ అనేది అది ఫస్ట్ పెడితే మిగిలిన 6 అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అయిపోతాయి. ఎందుకంటే రొమాంటిక్ లైఫ్ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. చాలా మంది దాన్ని మధ్యలో మర్చిపోతుంటారు. అంటే కొంతమంది సిగ్గుతో వదిలేస్తుంటారు, కొంతమంది భయంతో వదిలేస్తారు, బాధ్యతలు ఎక్కువ అయిపోయి టైం లేదు అని ఆ టైం ఇవ్వకపోవడమే పెద్ద ప్రాబ్లం. మనం రొమాంటిక్ లైఫ్ కి కొంత సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే ఆ సాన్నిహిత్యం ఉంటేనే మన ఇద్దరి మధ్యలో కొంత రొమాంటిక్ నడుస్తుంది, మన జీవితం చాలా ఆనందంగా ఉంది అని మనం చెప్పేటట్లు అవుతుంది. అది మర్చిపోతే చాలా మంది దాన్ని బయటకు చెప్పలేరండి. నాకు రొమాంటిక్ లైఫ్ కావాలని మన పార్ట్నర్ తో కొంతమంది చెప్పలేరు. అలాంటప్పుడు మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలా ఉంటేనే మన లైఫ్ రొమాంటిక్ గా చాలా బాగా ఎక్కువ కాలం స్ట్రాంగ్ గా ఉంటది. నిజంగా రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే రొమాంటిక్ లైఫ్ వాళ్ళు చాలా స్పెండ్ చేస్తేనే వాళ్ళ లైఫ్ లో ఈ రొమాంటిక్ ఉండాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మంది టూర్లకు వెళ్ళడం మానేస్తున్నారండి. ఖచ్చితంగా పార్ట్నర్స్ ఇద్దరు కూడా కొన్ని రోజుల పాటు ఫ్యామిలీ నుంచి విడిచి ఏకాంతంగా కొన్ని టూర్స్ కానీ లేదా వీకెండ్స్ లో కానీ మనం నేచర్ ని ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్తూ ఉండాలి. ఈ బిజీ లైఫ్ లో చాలా మంది జాబ్ చేస్తూ బిజీ లైఫ్ లో ఈ రొమాంటిక్ లైఫ్ ని కొంత మర్చిపోతున్నారు. అలా వీకెండ్స్ లో కానీ కొన్ని రోజులు సెలవు తీసుకొని కానీ బయటకు వెళ్ళి మనం నేచర్ కి అలవాటు పడే నేచర్ లో మనం జీవిస్తే ఖచ్చితంగా మన రొమాంటిక్ లైఫ్ చాలా బాగుంటదండి. సో ఏదైతే 3 నెలల ముచ్చట అన్నారే, ఆ 3 నెలల ముచ్చట కాస్త లైఫ్ ఉంటుంది, ఎన్నో జన్మల ముచ్చట అవుతుంది. ప్రతి జన్మ వాళ్ళే కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.